కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ నుండి బహిష్కరించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నిప్పులు చెరిగారు. కల్వకుంట్ల కవిత కొన్ని విషయాలు మాత్రమే బయటపెట్టారని, ఇంకా చాలా మంది అవినీతి పరులు ఉన్నారన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వందల వేల ఎకరాలు బినామీ పేరుతో దోచుకున్న వారందరినీ జైల్లో వేస్తే జైలు సరిపోదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ సెంటిమెంట్ని అడ్డుపెట్టుకుని దోచుకోవటం జై తెలంగాణ నినాదం ముసుగులో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఇక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి నాగేందర్ ఫేస్ టు ఫేస్. వరుసగా బాంబుల మీద బాంబులు పేలుస్తున్న పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుంది. ఇవాళ హాట్ టాపిక్ అంతా కవిత చుట్టే తిరుగుతుంది. రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఫ్లైట్లో విహరించారు, ఆ సమయంలోనే ప్రణాళిక రచించారని చెప్పేసి ఇవాళ కవిత మరో బాంబు పేల్చింది. అది ఎంతవరకు నిజమా మరి వారు ప్రయాణించారా అంటే అవునని ఇవాళ బీజేపీ ఎంపీ రఘునందన్ కూడా అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నాయన్ రాజేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వెనకాల హరీష్ రావు, సంతోష్ రావు ఉన్నారు, వారికి వెనక వెన్నుదండుగా రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పేసి మొన్న చెప్పగా ఇవాళ ఈ ప్రణాళికలన్నీ కూడా ఇద్దరు కలిసి విహరిస్తూ మాట్లాడారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతవరకు వాస్తవం? మరి వీళ్ళు నిజంగా జర్నీ చేశారని కూడా రఘునందన్ అంటున్నారు. మాట్లాడేవారికి బుద్ధి, జ్ఞానం, మినిమం కామన్ సెన్స్ ఉంటే మరి ఇద్దరు కలిసి ప్రయాణం చేసినాక సిబిఐ ఎంక్వైరీకి హరీష్ రావు మీద ఎందుకు వేసినారు? దాని జవాబు చెప్పండి. ఈ మాట్లాడే ఎదవలు ఫస్ట్ దీని గురించి జవాబు చెప్పాలి. మీరు దోసుక దీన్ని పాలకాడ పంచాయతీలు వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని పేరు చెప్పుకొని 1200 మంది అమరవీరుల ఆత్మలే ఇలా కవిత రూపంలో వచ్చి మీ బతుకులు బయట పెడుతుంది. దాన్ని మర్చిపోతూ ఇలా మీరు ఏదో పంచాయతీలు పెట్టుకొని మీ సిగ్గు సిరాలు లేకుంటే ఇంకా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు? ఇంకా ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే వీళ్ళు స్వాతంత్ర పోరాటానికి పోయినట్టు. తెలంగాణ ప్రజలు ఇంకా ఇప్పుడు అర్థమైపోతున్నది మీ యొక్క దొంగతనాలు, మీ యొక్క వేషాలు. ప్రజలు తిరగబడి రేపు చెప్పులతో కొడతారు. 4 రోజులు ఆగండి, మీరు ఎందుకు తొందరపడతారు? అన్నీ బయటకు వస్తాయి. మీరు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చినప్పుడే మీరు అర్థం చేసుకోవాలి మా యొక్క నిజాయితీని. సిబిఐ ఎంక్వైరీ ఇస్తే రేవంత్ రెడ్డి గారు కాపాడినా, రేవంత్ రెడ్డి ఎన్నుకున్నా, వీళ్ళున్నా మరి దుకాణాలు అయితే క్లోజ్ అవుతాయి కదా. ఉంటే మరి వాళ్ళ బొంద వాళ్ళు దూకుంటారు ఎవరన్నా? మరి మాట్లాడతాను కూడా మీకు హద్దు పద్దు లేదు. ఏం మాట్లాడతానో మీడియా ఉండగానే బ్యాలెన్స్ కోల్పోయి వచ్చిరాని మాటలు, చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇక 100 తప్పులు చేస్తాను. చేయండి, ప్రజలు నమ్మతా చూస్తున్నారు కదా, ప్రజలైతే చూస్తున్నారు. కాళేశ్వరం కట్టింది మీరు, కూల్చింది మీ హాయంలో, దొరికింది ఒక్కొక్కరి దగ్గర కోట్ల రూపాయలు మీ దగ్గర, మీ యొక్క ఇంజనీర్లు అప్పుడున్న దగ్గరనే. ఇవన్నీ వాస్తవాలు పెట్టుకొని ఇంకా సిగ్గులే కూడా ఏ ముఖం పెట్టుకొని సమర్థించుకుంటారో నాకు ఇప్పటికీ అర్థమైతలేదు. అంటే వాళ్ళు ఇంజనీర్లు దొరుకుతున్నారు, కోట్లు దొరుకుతున్నాయి, అలాగే దీని వెనుకున్న ఈ రాజకీయ నాయకుల హస్తాలు ఉన్నాయి అని కవిత చెప్పిన మాటను విశ్వసిస్తున్నారా? 100% ఆమె చెప్పింది వాస్తవము. వాళ్ళ పవర్ పంచాయతీలను, డబ్బుల పంచాయతీలను ఇవి వచ్చి చెప్తున్నారు. బినామీల పేర్ల మీద కూడా 1000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అని చెప్పి పేర్లు కూడా చెప్తున్నారు. అవన్నీ బయట కక్కియాలి, ప్రతి ఒక్క రూపాయి కక్కియాలి. ఇప్పుడు మాకు వేరే పని ఇంతటితో సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చినాం అయిపోయింది, చేతులు లుపుకోవడానికి కాదు. చాలా డిపార్ట్మెంట్లలో ఉన్నాయి. గొర్రెలకెళ్ళి పెడితే బర్రెల దాకా అన్నీ అమ్మారు. మీరు ఇవన్నీ బయటికి వెళ్ళాలి. ఎవరిని వదిలిపెట్టాడు ఉండదు. ఇలా మీరు ఏదో అనుకుంటారు, ఆషామాషాగా 2 రోజులు ఉంటుంది ధర్నా, మేమే ఎదురుదాడి చేసి నిరసన తెలిపి ధర్నాలు చేస్తే అన్నీ మర్చిపోతారు, భయపడతారు అనుకుంటున్నారేమో. బిడ్డ, ప్రతి రూపాయి వసూలు చేస్తాం మీ దగ్గర నుంచి, గుర్తుపెట్టుకోండి. పోచంపల్లి శ్రీనివాస్, నవీన్ రావులు వారు చేసిన అక్రమాలకు పోలీసుల అండుదండగా నిలబడ్డారు. దాని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పేసి కవిత అన్నారు. అది మరి ఏం చేశారని, మరి ఎందుకు ఈ రేవంత్ రెడ్డిని వత్తాసు పలుకుతూ ఆయన సహకారంతో చేశారండి? వీళ్ళ బతుకులు బజార్లో పడ్డాయి. రేవంత్ రెడ్డి గారికి ఇంత పుయ్యాలి. ఈ చిల్లర రాజకీయాలు, చిల్లర కుటుంబ విషయాలలో ఆయన ఎందుకు పోతారు? ఆయనకి సంబంధం అని నాకు తెలియకడుతా. అసలు ఆ ఎపిసోడ్కి ఈ ఎపిసోడ్కి రిలేటెడ్ ఉన్నదా మీరు చెప్పండి. పోనీ ఏమైనా రిలేషన్ ఉన్నదా దీంట్లో? ఒకవేళ మీరు ఉన్నది అని వాళ్ళు ఆరోపించినట్టయితే నేను ఇంతకుముందే చెప్పిన సిబిఐకి ఎందుకు ఇస్తారు? కేసు ఇక్కడనే క్లోజ్ చేస్తారు కదా. ఇది పోచంపల్లి శ్రీనివాస్, నవీన్ రావుకి సంబంధించిన విషయం. వాళ్ళదైనా ఎవరిదైనా బినామీలు, డబ్బులు ఉన్నాయి, అది ఉన్నాయి అని అంటున్నారు కదా, అన్నీ వెళ్తాయి కదా. ఇప్పుడు వెళ్ళాయా? ఇప్పుడు అది కూడా ఎవరు చెప్పినట్టారు? జనగామ వాళ్ళ పంచాయతీ, టికెట్ పంచాయతీలు ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ లొల్లు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అయ్యేది ఒక గ్రూపు, కొడుకు ఒక గ్రూపు. అయ్యకు ఇంతమంది బినామీలు, కొడుకు ఇంత బినామీలు, హరీష్కి ఇంత బినామీలు, కవితకి ఇంత బినామీ. ఈమె ఎక్కడికి పోయినా చీరలు ఓపెనింగ్ పోతే షాప్లో చీరలు తెచ్చుకునేది, బంగారం పోతే బంగారం తెచ్చుకునేది అనేది తెలంగాణకు అసలు బతుకమ్మ నేర్పిందే ఈమె అనే విధంగా బిల్డప్ ఇచ్చి తిరిగింది ఈమె. ఏమైంది అలా? నువ్వు పోయింది ఏ కేసులా? నువ్వు మాట్లాడేది ఏంటిది? ఏమన్నా ఇట్లా అంటది, లేకపోతే ఇట్లా అంటది, లేకపోతే ఇట్లా అంటది. ఏంది ఇది? నువ్వు చేసే కథ లేదు. నువ్వు మహిళ అయిపోయినావు, లేకపోతే వేరే తిరిగా మాట్లాడేవా?
అవినీతి అక్రమాన్ని మేము సహించమని ఎట్టి కోశాన ప్రతి ఒక్కరికి శిక్ష పడేలాగా మేము మా చర్యలు ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయం లోపల సిట్ నిర్మించి పీయూష్ ఘోష్ని ఎంక్వైరీ చేసి సులభతరంగా సిబిఐకి అప్పగించామే తప్ప మేము ఎప్పుడో అప్పగించేవారం అని చెప్పేసి ఇవాళ రాజేందర్ రెడ్డి అంటున్నారు. మా నాయకుడిని లాగి వీళ్ళేదో లబ్ధి పొందే ప్రయత్నం తప్ప సిబిఐ ఎంక్వైరీ వేసినప్పుడే వీళ్ళకు అర్థం కావాలి, ప్రజలకి అర్థమవుతుంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజ్తో నరేందర్, HM TV, వరంగల్.